మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సామ్రాజ్యానికే ఎదురు నిలబడి ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు రాజారాంకు ఆశ్రయమిచ్చిన మహాబలిజ సమాజానికి చెందిన ఒక ధైర్యవంతమైన మహారాణి గురించి మీకు తెలుసా? ఆమె కథ భారత చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం. ఆ మహారాణి కేలాడి రాణి చెన్నమ్మాజీ. ఇప్పుడు ఆమె కథలోకి వెళ్దాం. కేలాడి రాజ్యం పశ్చిమఘాట్ పర్వతాల మధ్య అడవులతో కప్పుకున్న మల్నాడ్ ప్రాంతంలో కాలం సాక్షిగా నిలిచిన ఒక రాజ్యం. ధైర్యం, ధర్మం, నాయకత్వం, ఈ మూడు విలువలపై నిలిచిన ఒక శక్తివంతమైన సామ్రాజ్యం కేలాడి రాజ్యం. కేలాడి రాణి చెన్నమ్మాజీ న్యాయానికి నిలువెత్తు రూపం. ఆమె తన అసమాన ధైర్య సాహసాలతో చరిత్రలో చెరగని ముద్ర వేసింది. మహాబలిజ సంప్రదాయానికి చెందిన ఈ మహారాణి ఒక దూరదృష్టి కలిగిన ప్రతిభావంతమైన పరిపాలకురాలు. ఆమె పాలనలో సైన్యం బలపడింది, రాజ్యం స్థిరపడింది, ప్రజలకు భద్రత కలిగింది, వాణిజ్యం విస్తరించింది, ప్రజలు అభివృద్ధి పదంలో నడిచారు. కేలాడి రాజ్యం సంపన్నంగా మారింది. అది ఒక ధర్మపాలన. వారి సంప్రదాయంలో ఒక గొప్ప ధర్మం ఉంది, వీరబలిజ ధర్మం. వీరబలిజ ధర్మం అంటే వాగ్దానాలను విధానాలుగా భావించి ఆ విధానాలను క్రమశిక్షణ గల శక్తితో అమలు చేయడం, ఆశ్రయమిచ్చిన వారిని రక్షించడం, అన్యాయానికి ఎదురు నిలబడటం. ఈ విలువలే రాణి చెన్నమ్మాజీ జీవితాన్ని నిర్వచించాయి. 17వ శతాబ్దం భారతదేశంలో ఒక అస్థిర కాలం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్న సమయం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణించిన తరువాత మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించిన రాజారాం మహారాజ్ మొఘల్ సైన్యాలపై నిరంతరం పోరాడుతూ వారి వెంబడింపును తప్పించుకుంటూ ఆశ్రయం కోసం వెతుకుతున్నాడు. అలాంటి సమయంలో రాజారాంకు ఆశ్రయమిచ్చారు కేలాడి రాణి చెన్నమ్మాజీ. ఆమెకు తెలుసు, ఈ నిర్ణయం మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేయడమే అని. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ రాజారాంను వెంటనే మొఘల్ సైన్యాలకు అప్పగించాలి అని ఆజ్ఞాపించాడు. కానీ రాణి చెన్నమ్మాజీ ధైర్యంగా సమాధానమిచ్చింది. శరణు కోరిన వారిని శత్రువులకు అప్పగించను. నా ప్రాణం పోయినా ధర్మాన్ని వీడను. అది కేవలం ఒక సమాధానం కాదు, అది ఒక ధర్మ ప్రకటన. అది చెప్పడం మాత్రమే కాదు, ఆ మాటను నిలబెట్టుకోవడానికి కేలాడి రాణి చెన్నమ్మాజీ తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసిందే. పశ్చిమ ఘాట్ పర్వతాల కఠిన భూభాగాన్ని ఉపయోగిస్తూ కేలాడి సైన్యం మొఘల్ సైన్యాలను ఎదుర్కొంది. అడవులు, కొండ మార్గాలు, వర్షాకాలపు బురద నేలలు, ఈ భూభాగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కేలాడి యోధులు మొఘల్ సైన్యాలపై దాడులు కొనసాగించారు. కొండల పైభాగాల నుంచి సన్నని మార్గాల్లో ముందుకు వస్తున్న మొఘల్ సైన్యాలపై దాడి చేస్తూ వారిని నిలువరించారు. ఈ పోరాటం వల్లే రాజారాం మహారాజ్ సురక్షితంగా తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం లభించింది. కేలాడి రాణి చెన్నమ్మాజీ కేవలం ఒక యోధురాలు మాత్రమే కాదు, ఆమె మహాబలిజ సమాజానికి గర్వకారణం. మల్నాడ్ గర్వం, భారత చరిత్రలో చిరస్మరణీయమైన నాయకురాలు. అందుకే ఈరోజు కూడా ఆమె పేరు చరిత్రలో వెలుగొందుతోంది. ఆమె యొక్క అద్భుతమైన జీవన విధానాన్ని క్రోడీకరించుకొని మన మహాబలిజ స్త్రీలకు ఒక ఆదర్శంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ వృత్తాంతాన్ని మీ ముందుకు ఒక పుస్తక రూపంలో తీసుకువస్తున్నాం. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఒక స్ఫూర్తి.